కడప జిల్లా బి కోడూరు మండలం హై స్కూల్ నందు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా స్కూల్ యాజమాన్యంతో కలిసి ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ఏ విధంగా వచ్చిందో అందరికీ తెలియజేస్తూ మానవునిగా మనం ఎటువంటి స్వేచ్ఛను కలిగి ఉన్నాము, మనకు ఉన్న ఆ హక్కులు ఏమిటి, వినియోగదారులు అని ఎవరిని అంటారు అనే విషయాలపై అవగాహన కల్పించి అలాగే తమకు విద్యను అభ్యసించే ఉపాధ్యాయులను ఏ విధంగా గౌరవించాలి, వాటితో ఎలాంటి సత్సంబంధాలు కలిగి ఉండాలో నేర్పిస్తూ అదే విధంగా తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎలా సంతోషపరచాలో నేర్పిస్తూ ముఖ్యంగా చదువు పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో వివరించారు. ప్రజలను చైతన్యవంతులుగా మార్చాలి అని సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం వీరశేఖర్, సిద్ధయ్య, గురుబ్రహ్మం మరియు ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం బి కోడూరు మండల ప్రెసిడెంట్ కోడూరు చిన్నయ్య, వైస్ ప్రెసిడెంట్ నాగిపోగు ఓబ్లేషు, జాయింట్ సెక్రటరీ కొండగల్ల నారాయణ, జనరల్ సెక్రటరీ ఓభయ్య తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేది గవర్నమెంట్ వింగ్ ఉంది. గవర్నమెంట్ వింగ్ తో పాటు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ చదువు బాగున్నా కూడా కొంతమంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ స్కూల్ వెతుక్కుంటారు. ఆ ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఎంత చదివింటాడు తెలిసిన 10th ఇంటర్. గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్స్ ఏం చదివింటారు తెలుసా, ఎంఏ, బిఈడి, బీకామ్ ఈ విధంగా పై చదువులు చదివిన వాళ్ళే ఉంటారు. అవునమ్మా? మరి అటువంటి స్కూల్లో మనం చదువుతున్నామంటే నిజంగా మనం అదృష్టవంతులు.